నవాపేటలోని సాయిబాబా రైస్ మిల్ యజమాని శేఖర్ రైతులను నట్టేట ముంచారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పరారీ అయ్యాడు. దీంతో రైతులు రైస్ మిల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. గతంలోనూ సాయిబాబా రైస్ మిల్ ఓనర్ శేఖర్ 8 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడ్డారని సమాచారం. గత నెల రోజుల నుంచి రైతులు రైస్ మిల్ చుట్టూ తిరుగుతుంటే వారికి మాయ మాటలు చెప్పి డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని రైతులు ఆరోపించారు. తాజాగా రైస్ మిల్ కి తాళాలు వేసి యజమాని శేఖర్ పరారీ అయినట్టు రైతులు తెలిపారు. బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.